సో డియర్ ఫ్రెండ్స్, మనము ఈ రోజు నుంచి వెళ్ళి అంటే మనకు ఆల్రెడీ 2 టాపిక్స్ మనం పిఏఈ లోపల సైకలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లోపల కూడా మెథడ్స్ ఆఫ్ స్టడీ అని చెప్పాడు. సైకాలజికల్ స్టడీ అని ఆ చాప్టర్లో దానికి సంబంధించింది. ఏదైనా పిఏఈ కోణంలో తీసుకున్నట్టయితే మనకి ఏంటంటే మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ, అదేవిధంగా సైకాలజీ, స్టడీ ఆఫ్ సైకాలజీ అనేది మనకు అందులో ఇచ్చాడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసులో. దానిలో మనం 2 వీడియోస్ చేసుకున్న విషయం మీకు తెలిసిందే. మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీలో భాగంగా మనం ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఇంట్రాస్పెక్షన్ మెథడ్, కేస్ స్టడీ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్ 2 వీడియోస్లో మనం కంప్లీట్ చేసుకున్నాం. అది థియరీ పార్ట్. ఇప్పుడు మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే బిట్స్ ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూద్దాం, ఫస్ట్ బిట్కి వెళ్తున్నాం. ఈ పరిశీలనలో పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో తాను కూడా పాల్గొని పరిశీలించడాన్ని ఏమంటారు? సో మీరు నెంబర్ వేసుకోండి, దయచేసి నెంబర్ వేసుకొని మీరు ఆన్సర్ డైరెక్ట్గా పెట్టండి, లేదా వెంటనే మీకు ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అది చెక్ చేసుకోండి. ఈ పరిశీలనలో పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో తను కూడా పాల్గొని పరిశీలించడాన్ని ఏమంటారు? సో మనం ఏంటంటే వి అబ్జర్వ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వి విల్ అబ్జర్వ్ బై పార్టిసిపేటింగ్, దాన్ని ఏమంటారు అంటున్నాడు. 1 సంచరిత పరిశీలన, 2 అసంచరిత పరిశీలన, 3 నియంత్రిత పరిశీలన, 4 అనియంత్రిత పరిశీలన. సో డైరెక్ట్గానే ఇక్కడ ఆన్సర్ ఉంది. మనం పాల్గొంటాం కాబట్టి పాల్గొని పరిశీలించడాన్ని ఏమంటారంటే మామూలుగా మనకు తెలిసిందే పార్టిసిపెంట్ టైప్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంచరిత పరిశీలన. నెక్స్ట్ బిట్, వాలీబాల్ ఆడు విద్యార్థుల ప్రవర్తన తెలుసుకోవాలన్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వారితో కలిసి ఆడుతూ విద్యార్థుల ప్రవర్తనను గమనించడాన్ని ఏ పరిశీలన? మళ్ళీ ప్రశ్న చూద్దాం. వాలీబాల్ విద్యార్థుల ప్రవర్తన తెలుసుకోవాలనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వారితో కలిసి ఆడుతూ విద్యార్థుల ప్రవర్తనను గమనించడాన్ని ఏ పరిశీలన అవుతుంది? 1 అసహజ పరిశీలన, 2 సహజ పరిశీలన, 3 అసంచరిత పరిశీలన, 4 సంచరిత పరిశీలన. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఆన్సర్ బహుశా వచ్చే ఉంటుంది, మీరు పికప్ చేసుకునే ఉంటారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ 4th వన్, సంచరిత పరిశీలన. పరిశీలన సన్నివేశంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా దూరంగా ఉండి వ్యక్తికి కనిపించకుండా పరిశీలించడాన్ని అది ఏ పరిశీలన వస్తుంది? వ్యక్తికి కనిపించకుండా పరిశీలన సన్నివేశంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా దూరంగా ఉండి వ్యక్తికి కనిపించకుండా పరిశీలించడాన్ని ఏ రకమైన పరిశీలన అవుతుంది? 1 మామూలు పరిశీలన, 2 అసహజ పరిశీలన, 3 సంచరిత పరిశీలన, 4 అసంచరిత పరిశీలన. సో ఇక్కడ ఆల్రెడీ మనం దూరంగా ఉండి పరిశీలిస్తున్నాం, దేని కింద వస్తుంది అని అంటున్నాడు. మామూలు పరిశీలన, అసహజ పరిశీలన, 3 సంచరిత పరిశీలన, 4 అసంచరిత పరిశీలన. దూరంగా ఉంటున్నాం కదా. సో బహుశా ఆన్సర్ పికప్ చేసే ఉంటారు. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అసంచరిత పరిశీలన. పసిపిల్లల జంతువుల ప్రవర్తనను పరిశీలించడానికి ఉపయోగపడే పరిశీలన. అంటే మామూలుగా పసిపిల్లలు జంతువుల ప్రవర్తనను పరిశీలించడానికి ఉపయోగపడే పరిశీలన. 1 అసంచరిత, 2 సంచరిత, 3 నియంత్రిత, 4 అనియంత్రిత అంటున్నాడు. పసిపిల్లల తర్వాత జంతువుల ప్రవర్తనను పరిశీలించడానికి ఉపయోగపడే పరిశీలన ఏది? అసంచరిత, సంచరిత, నియంత్రిత, అనియంత్రిత. సో ఆటోమేటిక్గా మనకు తెలుస్తూనే ఉంది ఉపయోగపడే పరిశీలన ఏది అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద అసంచరిత. పిల్లల వికాసాలను ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? పిల్లల వికాసాలను ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన శాస్త్రవేత్త. 1 స్టాన్లీ హాల్, 2 గెసెల్, 3 అగస్టిన్, 4 స్కిన్నర్. బహుశా మీరు ఆన్సర్ పికప్ చేసే ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్, గెసెల్ అబ్జర్వేషన్ డోమ్లో కనబడేది. 1 1-వే విజన్ స్క్రీన్, 2 2-వే విజన్ స్క్రీన్, 3వది 3-వే విజన్ స్క్రీన్, 4వది 4-వే విజన్ స్క్రీన్. సో మనకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, పికప్ చేసే ఉంటారు. ఒకవైపు మాత్రమే కనబడుతుంది కదా, దాన్ని అందుకే ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1-వే విజన్ స్క్రీన్. గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ స్క్రీన్లో డోమ్ లోపల ఉన్నవారు బయట వారికి కనబడతారు, కానీ బయట ఉన్నవారు లోపలి వారికి, అక్కడ కొంచెం కట్ అయింది, కానీ బయట ఉన్నవారు లోపలి వారికి. గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ స్క్రీన్లో డోమ్ లోపల ఉన్నవారు బయట ఉన్నవారికి కనబడతారు కదా, కానీ బయట ఉన్నవారు లోపలి వారికి 1 కనబడతారు, 2 కనబడరు, కొంచెం కనబడతారు, ఏది కాదు. సో ఆన్సర్ పికప్ అయి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కనబడరు. పరిశీలన పద్ధతిలో గల లోపం, వస్తునిష్టత సరిగా లేకపోవడం, నియంత్రిత పరిస్థితిలో సహజత్వం కోల్పోయే అవకాశం,
పరిశీలకునికి సరైన శిక్షణ లేనందువల్ల సరిగా పరిశీలించలేకపోవచ్చు. 4/1 పరిశీలన పద్ధతిలో గల లోపం, వస్తునిష్టత సరిగా లేకపోవడం. 2 నియంత్రిత పరిస్థితుల్లో సహజత్వం కోల్పోయే అవకాశం. 3 పరిశీలకునికి సరైన శిక్షణ లేనందున సరిగా పరిశీలించలేకపోవచ్చు. 4/1 దీని కరెక్ట్ ఆన్సర్ 4th one 5/1. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఈ పద్ధతిని ఉపయోగించి చిన్నపిల్లల అసాధారణ వ్యక్తుల ప్రవర్తనను నేరుగా తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిని ఉపయోగించి చిన్నపిల్లల అసాధారణ వ్యక్తుల ప్రవర్తనను నేరుగా తెలుసుకోవచ్చు. 1 ప్రయోగ పద్ధతి, 2 పరిశీలన పద్ధతి, 3 అంతఃపరిశీలన పద్ధతి, 4 ఏది కాదు. సో దీనికి మనకు తెలిసిందే డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పరిశీలన పద్ధతి. నెక్స్ట్ బిట్, ప్రవర్తన అధ్యయనం చేయడానికి దీనిని అత్యంత వస్తు నిష్ఠత కలిగిన శాస్త్రీయ పద్ధతిగా చెప్పవచ్చు. ప్రవర్తనకు అధ్యయనం చేయడానికి దీనిని అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రీయ పద్ధతిగా చెప్పవచ్చు. 1 పరిశీలన పద్ధతి, 2 వ్యక్తి అధ్యయన పద్ధతి, 3 ప్రయోగ పద్ధతి, 4 ఏది కాదు. అవునా కాదు, అత్యంత వస్తునిష్టత కలిగింది అంటే చాలా ఆబ్జెక్టివిటీ ఒక కోణంలో, చాలా ఆబ్జెక్టివ్గా ఉంటుంది అనేది ఒక కోణంలో చెప్పుకోవచ్చు. సైంటిఫిక్ మెథడ్, అందులో ఏది ఆన్సర్ అంటే 4 ఆన్సర్లు మీకు ఆల్రెడీ పికప్ అయి ఉండొచ్చు మీ ఆన్సర్ను. అదేంటంటే ప్రయోగ పద్ధతి. 3rd one is the రైట్ ఆన్సర్. ఏ దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితుల్లో, కంట్రోల్డ్ సిచ్యుయేషన్లో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? 1 ప్రయోగం, 2 పరిశీలన, 3 వినియోగం, 4 నియోగం. సో బహుశా మీరు ఆన్సర్ పికప్ అయి ఉంటుంది మీకు. దీనికి రైట్ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? 1 ప్రయోగం, 2 పరిశీలన, 3 వినియోగం, 4 నియోగం. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ ప్రయోగం. చరం అంటే మార్చడానికి వీలుగా ఉండేది. 2 తనంతట తానే సందర్భాన్ని బట్టి మారేది. 3 పై 2, 4 ఏది కాదు. చరం అంటే మీకు ఆల్రెడీ బహుశా పికప్ అయి ఉంటుంది ఆన్సరు. చరం అంటే ఏంది? వాట్ ఈజ్ వేరియబుల్ కదా, వాట్ ఈజ్ వేరియబుల్ అని అంటున్నాడు. సో మార్చడానికి వీలుగా ఉండేది, తనంతట తానే మారేది. 3 పై 2, 4 ఏది కాదు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ బహుశా మీకు పికప్ అయి ఉంటుంది. సో ఫస్ట్ రైటే, సెకండ్ రైటే. అదేవిధంగా థర్డ్లో ఏమి ఇచ్చాడు? ఇక్కడ 1, 2 అని ఇవ్వచ్చు, లేదా పై 2 అని కూడా అంటున్నాడు. ఇక్కడ 1, 2 అంటే సో 3rd one is the రైట్ ఆన్సర్, పై 2. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం అంటే విచ్ వేరియబుల్ ఈజ్ ద అండర్ కంట్రోల్ ఆఫ్ ద సబ్జెక్ట్. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. స్వతంత్ర చరం ఇండిపెండెంట్ వేరియబుల్, పరతంత్ర చరం డిపెండెంట్ వేరియబుల్, 3వది మధ్యస్థ చరం మీడియేటరీ వేరియబుల్, 4 ఏది కాదు. సో ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం మనందరికీ తెలిసిందే. డైరెక్ట్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, స్వతంత్ర చరం. ఉద్దీపనలు అనేవి పరతంత్ర చరాలు, 2 స్వతంత్ర చరాలు, మధ్యస్థ చరాలు, జోక్యం చేసుకునే చరాలు ఉద్దీపనలు. ఉద్దీపన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం ఇస్తే లాలాజలం ఊరుతుంది కదా. ఆహారం ఇవ్వడం అనేది ఎవరి చేతిలో ఉంటుంది? సబ్జెక్ట్ చేతిలో ఉంటుంది. అట్లా వెళ్ళాలి, కొంచెం అనలైటికల్గా వెళ్ళాలి. ఇక్కడ ఉద్దీపనలు అనేవి దేని కింద వస్తాయి? పరతంత్ర చరం, స్వతంత్ర చరం, మధ్యస్థ చరం. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఉద్దీపనలు అనేటివి దేని కింద వస్తుందంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, స్వతంత్ర చరం ఇండిపెండెంట్ వేరియబుల్. స్వతంత్ర చరంపై ఆధారపడే చరం. 1 మధ్యస్థ చరం, 2 జోక్యం చేసుకునే చరం, 3 పరతంత్ర చరం, 4 ఏది కాదు. పుష్ ఆన్సర్ మీరు పికప్ అయి ఉంటుంది. ఎందుకంటే వీడియోస్ చూడాలి, వీడియోస్ చూసి ఒకసారి చదివినట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ పికప్ కావడం అనేది కష్టమైతే ఎవరైనా డైరెక్ట్గానే వెళ్తామంటే సో దయచేసి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా వీడియోస్ ఒకసారి చూడండి, ఒకసారి చదవండి, ఎట్లయినా పర్వాలేదు మీకు ఈజీగా వస్తుంది. లేకుంటే డైరెక్ట్గానే బిట్ ప్రాక్టీస్ అంటే ఇబ్బందులు పడతారు. సో స్వతంత్ర చరంపై ఆధారపడే చరం ఏంది అంటే మనందరికీ తెలిసిందే, ఏంది అంటే పరతంత్ర చరం. సో ద 3rd one is the రైట్ ఆన్సర్. ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్యలో వచ్చి ప్రయోజనిపై ప్రభావం చూపే చరం. ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్యలో వచ్చి ప్రయోజనిపై ప్రభావాన్ని చూపే చరం. ఒకసారి దయచేసి చూసుకోండి. ఇది మనకి ఏంటంటే తెలిసిందే కదా, జోక్యం చేసుకునే చరం. 4th one is the రైట్ ఆన్సర్. ప్రయోక్త ఆధీనంలో ఉండని చరం. ప్రయోక్త ఆధీనంలో ఉండదు. 1 స్వతంత్ర చరం, 2 పరతంత్ర చరం, 3 మధ్యస్థ చరం, 4వది నియంత్రిత చరం. సో దయచేసి ఆన్సర్ ఏదో పికప్ చేసుకోండి. ప్రయోక్త ఆధీనంలో ఉండని చరం స్వతంత్ర చరం, పరతంత్ర చరం, మధ్యస్థ చరం, నియంత్రిత చరం. సో ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే మధ్యస్థ చరం అనేది కరెక్టే. అదేవిధంగా తీసుకుంటే ప్రయోక్త ఆధీనంలో ఉండని చరం
ఒక కోణంలో పరతంత్ర చరం కూడా అవుతుంది. బట్ ఏదైనా ఇక్కడ ఇంకా ఎక్రేస్కి వెళ్తే మధ్యస్థ చరం కింద వస్తుంది. ప్రయోగ పద్ధతిలో ప్రవేశపెట్టే చరరాశి, ప్రయోగ పద్ధతిలో ప్రవేశపెట్టే చరరాశి జోక్యం చేసుకునే చరం, స్వతంత్ర చరం, పరతంత్ర చరం ఏది కాదు. అంటే సబ్జెక్టుగా మనం దేన్ని ప్రయోగిస్తాం అంటే మన చేతిలో ఉండేది ఏది అన్నట్టు ఇండైరెక్ట్. దానికి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్, స్వతంత్ర చరం. విశ్వసనీయత, సప్రమాణతలు ఎక్కువగా ఉండే పద్ధతి అంటే రిలయబిలిటీ, అదేవిధంగా సప్రమాణత, వ్యాలిడిటీ ఎక్కువ దేనికి ఉంటుంది? 1 పరిశీలన, 2 ప్రయోగం, 3 అంతర్దృష్టి, 4 వ్యక్తి చరిత్ర, అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్, అదేవిధంగా ఇన్సైట్, అదేవిధంగా కేస్ స్టడీ. సో దేనికి ఎక్కువ ఉంటుందో మనందరికీ తెలిసిందే ప్రయోగ పద్ధతి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. ఈ పద్ధతిలో కార్యకారణ సంబంధాన్ని ఏర్పరవచ్చు. కాజ్ అండ్ ఎఫెక్ట్ కదా, సంబంధాన్ని ఏర్పరచవచ్చు. సర్వే పద్ధతి, 2 శాస్త్రీయ పరిశీలన, 3 క్లినికల్ పద్ధతి, 4వది అంతఃపరిశీలన. సో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పద్ధతిలో కార్యకరణ సంబంధాన్ని ఏర్పరచవచ్చు. దానికి ఆన్సర్ ఏది అంటే ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? దయచేసి ఇది మనకు ఏర్పరచలేదు, యాక్చువల్గా సర్వే పద్ధతి అని ఇస్తున్నాడు ఆన్సరు. ఇది కరెక్ట్గా ఇందులో మనం చెప్పుకోలేదు, బట్ అడిషనల్ క్వశ్చన్ కింద తీసుకుందాం. వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు, కేస్ స్టడీకి ఇంకొక పేరు ఏం పేరు అంటున్నాడు? 1 సర్వే పద్ధతి, 2 శాస్త్రీయ పరిశీలన, 3 క్లినికల్ పద్ధతి, 4 అంతఃపరిశీలన. మనకు ఆల్రెడీ బహుశా మీరు వీడియో విని ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది, చదివి ఉన్న ఆన్సర్ వస్తుంది. కానీ డైరెక్ట్గా బిట్నే ప్రాక్టీస్ చేస్తా అంటే రాదు. రాలేదనుకోండి, లేకుంటే టాపిక్ వెళ్ళాలి, బ్యాక్ వెళ్ళిపోవాలి, మళ్ళీ ఏంటిది అనేది మనం వెళ్తే మనకు తెలిసిపోతుంది. వ్యక్తి అధ్యయనానికి మరొక పద్ధతి ఏంటి అంటే డైరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్, క్లినికల్ పద్ధతి. క్లినికల్ మెథడ్ అని కూడా పేరు. అదేవిధంగా మానసిక ఆరోగ్య కేంద్రాల్లో, శిశు మార్గదర్శక కేంద్రాల్లో ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ప్రయోగ పద్ధతి, పరిశీలన పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, 4 ఏది కాదు. సో మనందరికీ తెలిసిందే మానసిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, శిశు మార్గదర్శక కేంద్రాలు ఉపయోగించే పద్ధతి ఏంటి అంటే బహుశా మీరు టిక్ ఆన్సర్ పెట్టుకున్నారు కావచ్చు. 3వది వ్యక్తి అధ్యయన పద్ధతి ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యక్తిని గురించి కూలంకషంగా పరిశీలన చేసి సమగ్రంగా అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? వ్యక్తిని గురించి కూలంకషంగా అంటే ఒక స్టూడెంట్ కావచ్చు, డీటెయిల్గా స్టడీ చేయడాన్ని, డీటెయిల్గా అబ్జర్వ్ చేసి స్టడీ చేయడాన్ని ఏమంటారు? 1 వ్యక్తి అధ్యయన పద్ధతి, 2 పరిశీలన, 3 సర్వే, 4 ఇంటర్వ్యూ. సో బహుశా మీకు ఆన్సర్ వచ్చే ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ. సాధారణంగా సమస్యాత్మక ప్రవర్తన ఉన్న శిశువులను గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? కదా, ప్రాబ్లం. కేస్ అంటే సమస్య. సో ఆటోమేటిక్గా ఏమంటాడు? 1 సర్వే, 2 ఇంటర్వ్యూ, 3 వ్యక్తి అధ్యయన పద్ధతి, 4 పరిశీలన. సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్, వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ. పిల్లలు సమస్యాత్మక ప్రవర్తనలైన అబద్ధాలు చెప్పడం, పాఠశాలకు సరిగా హాజరు కాకపోవడం, ఆలస్యంగా రావడం మొదలగు విషయాలను గురించి అధ్యయనం చేసే పద్ధతి. పిల్లలలో సమస్యాత్మక ప్రవర్తనలైన అబద్ధాలు చెప్పడం, పాఠశాలకు హాజరు కాకపోవడం, సరిగ్గా ఆలస్యంగా రావడం మొదలైన విషయాలను గురించి అధ్యయనం చేసే పద్ధతి. 1 పరిశీలన, 2 ప్రయోగం, 3 వ్యక్తి అధ్యయన, 4 ఏది కాదు. బహుశా ఆల్రెడీ ఆన్సర్ పేకపోయి ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వ్యక్తి అధ్యయన పద్ధతి. పాఠశాలలో క్రమశిక్షణను పెంపొందించడానికి, మూర్తిమత్వ లక్షణాలను సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతి. చూడండి, పాఠశాలలో క్రమశిక్షణను పెంపొందించడానికి, మూర్తిమత్వ లక్షణాలను సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఏంటిది? సో దీనికి రైట్ ఆన్సర్ సెకండ్ వన్, వ్యక్తి అధ్యయన పద్ధతి. ఏదైనా ప్రయోజనం ఆశించి ముఖాముఖిగా వ్యక్తితో జరిపే సంభాషణను ఏమంటారు? ప్రశ్నావళి, ఉపాఖ్యాన రికార్డు, వ్యక్తి చరిత్ర, ఇంటర్వ్యూ. యాక్చువల్లీ ఇంటర్వ్యూ ఇందులో మనకు మెథడ్ ఇవ్వలేదు కాబట్టి అందుకే మనం దాని గురించి చెప్పుకోలేదు. సో ఇది ఇంటర్వ్యూ అంటారు, మనం ముఖాముఖి మాట్లాడాలి. ఇక ఉపాధ్యాయునికి ఉండవలసింది సబ్జెక్టు పట్ల సరైన పరిజ్ఞానం, భావప్రసార కౌశలాలు, కమ్యూనికేషన్ స్కిల్స్. సబ్జెక్టు పట్ల కమాండ్, విద్యార్థులకు ఆదర్శప్రాయుడుగా ఉండడం, రోల్ మోడల్. 4వది పైవన్యూ. సో మీకు ఆన్సర్ వచ్చే ఉంటుంది. సో ఉపాధ్యాయునికి ఉండవలసింది సబ్జెక్టు పట్ల సరైన పరిజ్ఞానం, సబ్జెక్టు పట్ల సరైన విషయ పరిజ్ఞానం ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. భావప్రసారాలు, కమ్యూనికేషన్ స్కిల్స్. 3వది విద్యార్థులకు ఆదర్శప్రాయుడుగా ఉండడం, రోల్ మోడల్గా. 4వది పైవన్యూ. ఇలా ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేసింది. జనరల్ బిట్ కూడా ఇందులో ఇచ్చాడు. సో పైవన్యూ, ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతఃపరీక్షణ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త. 1 ఊంట్, 2 సెయింట్ అగస్టిన్, 3 మాస్లో, 4వది జేమ్స్. సో అంతఃపరీక్షణ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే సెయింట్ అగస్టిన్. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి తన అనుభూతులను తానే పరిశీలించుకున్నట్లయితే ఏమంటారు? అంటే మన ఫీలింగ్స్ను మనమే టెస్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటారు? అంతర్దృష్టి, పరిశీలన, అంతఃపరీక్షణ, వ్యక్తి అధ్యయనం.
బహుశా ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. అంతఃపరీక్షణ, ఇంట్రాస్పెక్షన్. అంతఃపరీక్షణం అంటే వాట్ ఈజ్ ఇంట్రాస్పెక్షన్? ఇంట్రాస్పెక్షన్ మీన్స్ బయటకు చూడడం, లుకింగ్ అవుట్, లోపలికి చూడడం, లుకింగ్ ఇన్సైడ్, ఇతరులను పరిశీలించడం, అబ్జర్వింగ్ అదర్స్. 4 ఏది కాదు. సో మనకు ఆల్రెడీ తెలిసిందే. ఏంది అంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లోపలికి చూడడం, లుకింగ్ ఇన్సైడ్. ఇందులో పరిశీలించేవారు, పరిశీలింపబడేవారు ఒకరే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే పరిశీలిస్తాం, మననే పరిశీలించుకుంటాం. అది ఏంటిది? అది 1 అబ్జర్వేషన్, 2 ప్రయోగం, 3వది అంతఃపరీక్షణం, 4 ఏది కాదు కదా. ఇంట్రాస్పెక్షన్ అంతఃపరీక్షణమే. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైష్ణవ్ అనే ఉపాధ్యాయులు తన బోధన విద్యార్థులకు సరిగా అర్థమైంది లేనిది తెలుసుకొని బోధనను అభివృద్ధి పరచుకోవడానికి తోడ్పడే పద్ధతి. 1 పరిశీలన, 2 అంతఃపరీక్షణ, 3 వ్యక్తి చరిత్ర, 4 సర్వే. వైష్ణవ్ అనే ఉపాధ్యాయురాలు తన బోధన విద్యార్థులకు సరిగా అర్థమైంది లేనిది తెలుసుకొని బోధనను అభివృద్ధి పరచడానికి తోడ్పడే పద్ధతి కదా. మన మెథడ్ను అభివృద్ధి చేసుకోవడానికి, మనం ఎలా చెప్తున్నాం అని మన మెథడ్ను డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతి. 1 పరిశీలన, 2 అంతఃపరీక్షణ, 3 వ్యక్తి చరిత్ర, 4 సర్వే. ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేసింది, మీకు తెలిసిందే. 2వది అంతఃపరీక్షణం, ఇంట్రాస్పెక్షన్ మెథడ్. అనుభూతులను రాతపూర్వకంగా కానీ నోటి ద్వారా కానీ తెలియజేసినట్లయితే దాన్ని ఏమంటారు? అనుభూతులను రాతపూర్వకంగా కానీ లేదా నోటి ద్వారా కానీ తెలియజేసినట్లయితే దాన్ని ఏమంటారు? 1 అంతఃపరీక్షణ నివేదిక, 2 పరిశీలన నివేదిక, 3 సర్వే పట్టిక, 4 ప్రయోగ ఫలితం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసిందే. అంతఃపరీక్షణ ఉంది కాబట్టి అదే పికప్ అవుతుంది ఆటోమేటిక్గా. అంతఃపరీక్షణ నివేదిక 1వది ఆన్సర్. చిన్నపిల్లలకు, మందబుద్ధులకు, మూగ చెవిటి వారికి ఉపయోగించలేని పద్ధతి. చిన్నపిల్లలకు, మందబుద్ధులకు, మూగ చెవిటి వారికి ఉపయోగించలేని పద్ధతి. 1 సర్వే పద్ధతి, 2 అంతఃపరీక్షణ పద్ధతి, 3 పరిశీలన పద్ధతి, 4 కేస్ స్టడీ పద్ధతి. సో ఇందులో ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేసింది 2వది. ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అనేది చిన్నపిల్లలకు కానీ, మందబుద్ధులకు కానీ, మూగ చెవిటి వారికి ఉపయోగించలేము. ప్రవర్తనను ఉన్నట్లుగా గ్రహించడాన్ని లేదా గమనించడాన్ని ఏమంటారు? ప్రవర్తనను ఉన్నట్లుగా అంటే బిహేవియర్స్ను అబ్జర్వ్ చేయడాన్ని ఏమంటారు? గమనించడాన్ని. 1 ప్రయోగం, 2 పరిశోధన, 3 పరీక్షణ, 4 పరిశీలన. సో కరెక్ట్ వన్ ఇట్ ఇస్ మీకు ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. పరిశీలన 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. తప్పనిసరిగా మన యొక్క స్ట్రాటజీ ఏంటంటే లెసన్స్ వినాలి. లెసన్స్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ ఫాలోయింగ్ వీడియో మనకి ఏముంటుందంటే బిట్స్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇదే స్ట్రాటజీ దయచేసి మీరు దేనికైనా అదే, కాంటెంట్ కానీ, పెడగాజీ కానీ, ఏ టాపిక్ అయినా కూడా. సో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎందులో దొరుకుతున్న బిట్స్ మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఖచ్చితంగా మీకు బై మార్క్స్ మనం కొట్టే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కూడా దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి.